హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి హెర్బల్స్ అండ్ హోమ్మేడ్స్. మన దగ్గర భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్, రైస్ వాటర్, ఫ్లాక్స్ సీడ్ జెల్తో చేసిన షాంపూస్, క్యారెట్ ఆయిల్, 21 ఇంగ్రీడియంట్స్లో చేసిన హెర్బల్ బాత్ పౌడర్, బేబీ బాత్ పౌడర్, ఇండిగో, హెన్నా, సోప్స్, బేసన్ హల్దీ, కాఫీ సోప్, కోకోనట్ సోప్ ఇలా చాలా దొరుకుతాయండి. ముందుగా ఒక స్మాల్ క్లిప్పింగ్ యాడ్ చేశాను. భృంగరాజ్ హెయిర్ ఆయిల్ కోసం నేను వాడేవి ఉసిరికాయలు, భృంగరాజ్ లీవ్స్, మందార ఆకులు, పువ్వులు, అలోవెరా, ఇలా నేనేం వాడేవో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మీకు మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఇది గాను కొబ్బరి నూనె అనమాట. మినిమం 10 లీటర్స్ మేక్ చేస్తాం స్టార్టింగ్ నుంచి. ఓకే, ప్రాసెస్ అంతా బాయిల్ చేస్తూ ఉండాలి. ఆ గాను కొబ్బరి నూనెని తీసుకొని ఈ ఫ్రెష్ లీవ్స్ ఉన్నాయి కదా అవి కడిగి ఆరపోస్తాము. తర్వాత దాంతో ఆయిల్ మేక్ చేస్తాము. చల్లారిన తర్వాత ప్యాకింగ్ చేసి పంపిస్తూ ఉంటాం అన్నమాట. సో దిస్ ఈజ్ ద అబౌట్ అవర్ హెర్బల్ భృంగరాజ్ హెయిర్ ఆయిల్. ఇక షాంపూ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్, మెంతులు, బియ్యము ఇవన్నీ తీసి నైట్ సోక్ చేస్తాము. వన్స్ కొంచెం బాయిల్ అయిన తర్వాత దీంట్లో మందార ఆకులు, వేపాకు కూడా వేస్తాము. వేసి దాంతో స్క్వీజ్ చేస్తాం. ఇదంతా టోటల్ 1 డే ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది, ఎక్కువ బాయిల్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ చేసి మళ్ళీ ప్యాకింగ్ చేస్తూ ఉంటాము. సో ప్రతిదీ 10 లీటర్స్ మినిమం ఉంటుంది ప్యాక్ చేసి. వన్స్ ఆర్డర్ అయిపోతుంది అన్నాక మిగతా మేక్ చేస్తూ ఉంటాము. అలాగే క్యారెట్ ఆయిల్ వాడడం వల్ల యంగ్ గ్లోయింగ్ లుక్ అయితే ఖచ్చితంగా వస్తుంది. బేబీస్ నుంచి కూడా వాడచ్చు. 2 months బేబీ మసాజింగ్ ఆయిల్గా కూడా వాడుకోవచ్చు. ఇక మన దగ్గర సోప్స్ ఉన్నాయని చెప్పాను కదా, టోటల్ 8 వెరైటీ ఆఫ్ సోప్స్ ఉంటాయి. బేసన్ హల్దీ, ఓట్స్, హెర్బల్ బాత్ పౌడర్, అలోవెరా, కోకోనట్, కాఫీ సోప్, రాణివర సున్నిపిండి సోప్, పపాయా సోప్ ఇలా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మీకు చూసి నచ్చి ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేయాలంటే స్క్రీన్ మీద నెంబర్కి జాయిన్ అవ్వండి. గ్రూప్ లింక్ ఇస్తాము. ఆ గ్రూప్ లింక్లో ఏమేమి ఉంటాయి అంటే మన దగ్గర నుంచి పర్చేస్ చేసేవాళ్ళు ఏమేమి పర్చేస్ చేస్తున్నారు, వాళ్ళు ఏం రివ్యూస్ ఇస్తున్నారు, ప్రతిదీ ఎవ్రీడే పోస్టింగ్స్ అయితే ఉంటాయి. నచ్చి కావాలనుకునే వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. లేదు ఆర్డర్ ప్లేస్ చేద్దామని డైరెక్ట్గా కూడా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు.